హాయ్ అండి అందరికీ. మరి పల్లెటూరు స్టైల్లో చేసే బీరకాయ కూర చూద్దాం. మరి ఫస్ట్ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి. సో ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుని ఇలాగ మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ కారం, చిన్న స్పూన్ అనమాట, టేబుల్ స్పూన్, చిన్న చిటికెడు అంటే 2 చిటికెళ్ళ పసుపు వేసుకుని ఇది బాగా తిప్పాలి. కలిసేలాగా బాగా కలుపుకోవాలి అనమాట. కూర అంతా బాగా కలవాలి. బాగా కలుపుకోవాలి ఇలాగా. ఈ బీరకాయ కూర అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. బీరకాయ పాలు అనేది మా పల్లెటూళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది జ్వరాలు వచ్చిన వాళ్ళకి, అలాగే నీరసపడ్డ వాళ్ళకి, అలాగే బాలింతలకి ఎక్కువగా బీరకాయ పాలు అనేది వండి పెడతా ఉంటారు. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ వారానికి 2-3 సార్లు అనేది బీరకాయ పాలు అనేది వండుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బీరకాయ పాలు అనేది ఆరోగ్యానికి ఎంత మేలుకరమైనది అని చెప్పి. మా పల్లెటూరు స్టైల్ వచ్చేసి ఇందులో ఇంకా ఏమేమండి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, పచ్చిమిరకాయలు మగ్గిన తర్వాత, కొంచెం కరివేపాకు వేసి తిప్పిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి మగ్గబెట్టుకుంటాం. మగ్గబెట్టుకున్న తర్వాత బీరకాయ ముక్కలు ఎప్పుడైతే మగ్గుతాయో తర్వాత కారం వేసుకుని, ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి చూడండి, ఇలా ఈ రకంగా ఆయిల్ కనిపిస్తుంది మనకి. కనిపించిన తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం పాలు వేసుకోవాలన్నమాట. ఇందులో సరిపోతాయండి. పాలు చక్కగా వేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకోవాలి. కూర అంతా నిమిషం ఇలా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు సరిపోతుంది, ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక 5 నిమిషాలలో ఈ కూర తయారైపోతుంది. ఉల్లిపాయలు వేగే చిన్న స్కిప్ అనేది మిస్ అయిందండి. నెక్స్ట్ నుంచి వీడియో తీయడానికి మంచిగా బాగా తీయడానికి ట్రై చేస్తాను. చూడండి, నీట్గా చక్కగా అడుగుతుంది. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. చిన్నప్పుడు ఎక్కువగా జ్వరం వచ్చినప్పుడల్లా మా అమ్మమ్మ గారు నాకు ఈ కూర వండి పెడతా ఉండేవాళ్ళు. ఎందుకని అంత మాట ఈ కూర వండి పెడుతున్నావు అంటే, ఇదే తింటే మంచిదమ్మా ఆరోగ్యానికి అని చెప్పేవాళ్ళు. ఇదే తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర. ఆరోగ్యానికి మేలుగా ఉంటుంది. నోటికి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంగా కూడా ఈ బీరకాయ పాలు కర్రీ అనేది ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ పాలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో ఎట్లయితే వస్తుందో నాకు తెలియదు కానండి, మంచిగా బయట మేము చూస్తుంటే మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది బీరకాయ పాలు. సో ఇలా బొడుగులు వస్తుంది కదండి, బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. కొంచెం ఆయిల్ మనకి పైకి వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి. ఈ సందర్భంలో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ కూర రెడీ. చూడండి, వేడి వేడి అన్నంలోకి బీరకాయ పాలు కర్రీ వేసుకుంటే తింటే ఆ రుచే వేరండి. చికెన్ను, మటన్ను తినేదానికన్నా ఈ కూరగాయలని చేసుకునేలాగా చేసుకుని తింటే దాని రుచే వేరబ్బా. ఎందుకంటే దాని టేస్ట్ అట్లా ఉంటుందన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, రుచికి రుచిగా కూడా ఈ కూరగాయలు అనేవి ఉంటాయన్నమాట. బీరకాయ కూర అనేది చాలామంది పిల్లలు ఇష్టపడరు. మీరు బీరకాయ పాలు కర్రీ చేసి వాళ్ళకి తినిపిస్తే మళ్ళీ మళ్ళీ నాకు ఇదే కూర కావాలంటారు. చూడండి, మా పిల్లలకు ఎలా తింటారో. ఈ బీరకాయ కూర అంటే చాలా ఇష్టపడి తింటుంది మా పాప. చాలా బాగుందండి మా అమ్మ చేసిన బీరకాయ కూర. మా అమ్మ చేసిన బీరకాయ కూర చాలా
చాలా బాగుందండి. చాలా బాగుందండి మా అమ్మ చేసిన బీరకాయ కూడా. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ చెప్పనా? సో ఇది ఫ్రెండ్స్ బీరకాయ పాలు పల్లెటూరు స్టైలు. మీకు నచ్చితే కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పెద్ద పెద్ద వంటల ఛానళ్ళు ఇది వీడియోలు చూసి లైక్లు కట్టి సబ్స్క్రైబ్ చేస్తారు. మాలాంటి కొత్త యూట్యూబర్స్ని కూడా మీరు ప్రోత్సహించండి. మరి స్టార్ట్ చేసాం ఇప్పుడే కాబట్టి కొంచెం వీడియోస్ అంత పర్ఫెక్ట్గా మీరు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మంచిగా తీసి మీ ఆదరాభిమానం పొందాలని మేము ప్రయత్నిస్తామండి. ఒకసారి మా వీడియోని చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కనీసం మీరు లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, మీరు ఏ ప్రాంతం నుంచి మా వీడియో చూస్తున్నారో కనీసం ఆ ప్రాంతంలో అయినా కామెంట్ చేయండి. మా వీడియో ఎంతవరకు వెళ్తుందో నేను తెలుసుకున్నట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆల్ ఈజ్ వెల్.